హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ప్రగతి నగర్, గాజుల రామారం, కేపీహెచ్పీ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. రాబోయే 2 గంటల్లో మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బీహెచ్ఈఎల్, వికారాబాద్, సంగారెడ్డి ఏరియాల్లోనూ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్, ముత్తంగి, బీహెచ్ఈఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. బంగాళాఖాతంలోని ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాలలో వడగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అనుష, బంగాళాఖాతంలో ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందనైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా పలు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణంలో పెద్ద మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మార్నింగ్ సమయంలో ఒకలా ఉండడము, ఈవినింగ్ సమయంలో ఒకలా ఉండడం అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే పటాన్ చెరువు, ఇస్నాపూర్, ముత్తంగి, బీహెచ్ఈఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో అయితే కొద్దిసేపటి క్రితము వరదలతో కూడినటువంటి భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పలు జిల్లాలకు దాదాపుగా 14 జిల్లాలకు అయితే వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట పలు జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మార్నింగ్ సమయంలో వాతావరణం ఒకలాగా ఉండడం, ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాత ఒకలాగా మారిపోయేసి దాదాపుగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఎదురుగాలు ఇస్తూ వడగళ్ల వాన కురవడంతో అయితే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వేసవి కాలంలో పండించినటువంటి మొన్నటి వరకు పండించినటువంటి పంట ఏదైతే రాసులు కోసి అయితే ధాన్యం అయితే అమ్మకానికి అయితే పెట్టుకున్నటువంటి రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ధాన్యం రాసులు అక్కడ పోసి ఏదైతే పాలిథిన్ కవర్ కావచ్చు, నాప్థలిన్ కవర్లు అయితే దానిపైన పెట్టినప్పటికీ ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం వల్ల అవి లేచిపోవడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒడ్లు కూడా వరదలో కొట్టుకుపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే భారీగా చెట్లు విరిగిపడము, అదేవిధంగా ఇంటికి వేసుకున్నటువంటి రేకులు, పైకప్పులు కూడా లేచిపోయి చాలా మంది కూడా ఇల్లు గృహాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కురిసిన వర్షానికి కూడా దాదాపు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కావచ్చు, భువనగిరి ఆ ఏరియా ప్రాంతాల్లో అయితే ప్రజలు పూర్తిగా కొంతమంది ఆవాసాలను కోల్పోయినటువంటి పరిస్థితి, కొంతమంది అంధకారంలో రాత్రి మొత్తం కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం వచ్చేసరికి ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడము, విద్యుత్తులు అంతరాయంగా ఏర్పడము, సరఫరా నిలిపివేయడము, అదేవిధంగా చెట్లు కూలిపోవడము, పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్లు కూడా తెగి కింద పడిపోవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మార్నింగ్ సమయంలో అయితే కావాల్సిన సిబ్బంది కూడా పూర్తిగా కూడా అందరికీ అవైలబుల్ ఉంటారు. విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, డిఆర్ఎఫ్ టీం కూడా పూర్తిగా అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. కానీ రాత్రి సమయంలో ఇది ఎక్కువగా ఉండడం వలన అధికారులకు కూడా ఇది ఒక ప్రాబ్లం గా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణ పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనైతే వాతావరణ శాఖ అయితే అధికారులు చెప్తున్నారు. ప్రజలు సాయంత్రం వేళలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, చూసుకొని ఉండాలి. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం వస్తే మాత్రమే బయటకు వెళ్లాల్సి ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి, లేదా బయటకు వెళ్లకుండా ఉండండి. అదేవిధంగా చెట్ల దగ్గర కానీ, విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు మార్నింగ్ సమయంలో వడగాల్పులతో కూడినటువంటి ఎండలు, సాయంత్రం పూట వర్షాలు పడే ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు, అదేవిధంగా వడగళ్లు కూడా కురిసి ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. దీంతో పాటుగా ఈ వాతావరణంలో పెను మార్పుల వల్ల ప్రజలు కూడా అనారోగ్య పరిస్థితులు, అదేవిధంగా జలుబు, దగ్గు, గొంతు పడిపోవడము, అదేవిధంగా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉందని అయితే వైద్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుష, అయితే శివ, ఈ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు?
వాతావరణ శాఖ అధికారులు రైతులు ఎవరైతే తాము పండించిన పంటని దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం అయితే కొనుగోలు వరి ధాన్యాలకు సంబంధించిన కొనుగోలు అయితే కొద్ది రోజుల క్రితం అయితే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి నేరుగా వాళ్ళు గోడౌన్లకు సరఫరా చేస్తుంటారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే మామూలుగా ప్లేన్ ఏరియాలో అన్ని వరి ధాన్యం రాసులుగా పోసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలలో జాగ్రత్తగా వీళ్ళు సంబంధించిన పైన ఏర్పాటు చేసుకునే కవర్లు కానీ అదే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకునే బస్తాలలో ఏర్పాటు చేసుకునే వాటికి కానీ పూర్తిగా కవర్ చేయండి. ఒకవేళ అవసరమైతే మీ వాహనాలలోనే గోడౌన్లకు సరఫరా చేయండి. ఒకవేళ అనుకూల పరిస్థితులు మీకు అక్కడ ఉన్నట్లయితే దాని ప్రకారంగా అధికారులతో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే గోడౌన్లు ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ కొనుగోలు కేంద్రం వరకు డైరెక్ట్ గా తీసుకుని రండి. లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే మైదానం ఉందో ఆ మైదానంలో పూర్తిగా జాగ్రత్తలు నాప్థలిన్ కవర్ కావచ్చు, అదేవిధంగా పై నుండి కింది నుంచి పై వరకు కూడా రాశుల పైన ఏర్పాటు చేసుకుని వర్షానికి తడవకుండా, వర్షంలో తడిసినట్లయితే తేమ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు రేటు కూడా సరిగ్గా రాకపోగా అమౌంట్ తక్కువ రావడము, నష్టం జరగడం కూడా జరుగుతుంది. దీంతో రైతులు అనేది నష్టపోవడం జరుగుతుంది. కావున పూర్తి జాగ్రత్తలతో కూడినటువంటి నాప్థలిన్ కవర్ ని పైన ఏర్పాటు చేసి కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని అక్కడ సెక్యూరిటీగా ఉండండి. వర్షం వచ్చిన ప్రదేశంలో వాటిని చూసుకొని ఏదైతే కళ్ళాల నుంచి ఇక్కడ తీసుకొచ్చిన వాటిని పూర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అనుష, అయితే శివ, ఈ భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? హైదరాబాద్ నగరానికి సంబంధించి మరో 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి. సాయంత్రం వేళలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కూడడం వల్ల హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే, అర్బన్ ఏరియాలో చూసుకున్నట్లయితే ప్రధాన కూడళ్లు ఏదైతే కుకట్పల్లి కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, అదేవిధంగా దిల్షునగర్, అదేవిధంగా కేపీహెచ్పీ అదేవిధంగా బిహెచ్ఎల్ ప్రాంతాల్లో కూడా డైలీ వర్షం అయితే కంపల్సరీగా నమోదవుతుంది. ఉప్పల్ ప్రాంతాలలో ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవడము, అదేవిధంగా వరద నీరు అయితే భారీగా చేరుకోవడంతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మున్సిపల్ వాతావరణ శాఖ ఆదేశాల మేరకు, అదే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూచించడంతో డిఆర్ఎఫ్ టీం సంబంధించింది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అయితే పూర్తిగా ఈ టీం ను వరద చేరకుండా ఏదైతే ప్రధాన కూడళ్లు ఉంటాయో ట్రాఫిక్ జామ్ గా ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా, అదేవిధంగా వరద నీరు చేరికి ఇబ్బందులు పడకుండా అయితే వాళ్ళు డిఆర్ఎఫ్ టీం ఎప్పుడు కూడా వాళ్ళు రాత్రి పగలు కూడా అక్కడ కొన్ని టీంలుగా విభజించి వాళ్ళు షిఫ్ట్ వైజ్ గా అయితే ఇబ్బందులు కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రూరల్ ఏరియాలో చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాలో ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఏర్పడము, అదేవిధంగా తీవ్ర ఇబ్బందులు పడడము, చెట్లు విరిగి పడడము, ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి రూరల్ ఏరియాలో ఎక్కువగా కనబడుతుంది. గత 2 రోజులుగా చూసుకుంటే చాలా ఊర్లలో కూడా ఈ పరిస్థితి నెలకొవడంతో వాళ్ళు రెవెన్యూ అధికారులు అయితే ఏదైతే సంబంధించిన విలేజ్లకు సంబంధించినటువంటి సెక్రటరీలకు కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు అయితే ఎవరెవరైతే గృహాలు ఈ వర్షాల కారణంగా, గాలి దుమారం కారణంగా అయితే ఇబ్బందులు పడి గృహ వసతులు కోల్పోయారు, ఇంటిని డ్యామేజ్ అయిన ఇళ్లలో సంబంధించినటువంటి లిస్టు ప్రిపేర్ చేయండి. దానికి సంబంధించి మేము ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. వారిని ఏమైనా ఆదుకునే పరిస్థితి అప్పటికప్పుడు కొద్ది వరకు సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఆదుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా నివేదిక పంపిస్తాము అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీలో చూసినట్లయితే, ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే డ్రైన్ వాటర్ వెళ్లేటువంటి మెయిన్ రోడ్లు ఉన్నాయో ఆ డ్రైన్ వాటర్ కి సంబంధించిన మెయిన్ రోడ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండడము, నాలాల ద్వారా బయటకైతే పంపేయడము, ప్రధాన కూడల్లో వర్షం నిలవకుండా వరద నీరు నిలవకుండా చూడడం అయితే జిహెచ్ఎంసీ చురుకుగా పనులు చేసిన సమన్వయంతో పనిచేసుకుంటూ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుష, రైట్ శివ, థ్యాంక్ యూ.